కూడా నమస్కారం. ఇప్పుడే ఆగయ్య గారు చెప్పింది వల్ల సమావేశం ఏర్పాటు చేయడానికి కారణము అనేది విషయం చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఇవాళ మనం మొన్న సాయంత్రం కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ క్యాబినెట్ ఏదైతే ప్రభుత్వం ఏదైతే ఉన్నదో, క్యాబినెట్ మంత్రివర్గం ఏదైతే నిర్ణయం తీసుకున్నదో, దీనివల్ల మనకు ఒకటే అర్థమవుతా ఉన్నది. వ్యవసాయానికి, రైతాంగానికి మరణ శాసనం రాసింది అనేది మనం ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ రోజు కేంద్ర ప్రభుత్వం ఏది కొనమంటే అది కొంటాం, ఎంత కొనమంటే అది కొంటామని ఆయన మాట వచ్చిందంటేనే ఇంతకన్నా దరిద్రం లేదు, ఇంతకన్నా దురదృష్టం లేదనే మాట చెప్తా ఉన్నాను. 10 రోజుల ముందే జూన్ 15కు వార్నింగ్ ఇచ్చిండు కేంద్ర ప్రభుత్వానికి. కిషన్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చిండు. జూన్ 15 లోపల నేను ఈ వడ్ల కొనుగోలు ఏదైతే ఉన్నదో ఇది కంప్లీట్ చేయకుంటే, ఇవన్నీ కూడా కాకుంటే అన్ని వడ్లు తీసుకొచ్చి నీ ఇంటి ముంగట పోస్తాం, మీ ఆఫీసులో పోస్తాం, తెలంగాణలో పండిన ధాన్యం అంతా అని అన్నాడు. ఒక్కటేసారి యూటర్న్ అయిపోయాడు. 15వ తారీఖు రాగానే మళ్ళా కాలు దాపకపన్నాడు, ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు. అంటే దీనివల్ల మనకి ఏమర్థమవుతా ఉన్నది, ఇది కొత్తగా కాదు. 2.5 సంవత్సరాల నుంచి రేవంత్ రెడ్డి గద్దెక్కిన నాటి నుండి ఇవాళటి వరకు అనేక మోసపూరిత వాగ్దానాలు, జూటా మాటలు ఏవైతే అంతకుముందు చెప్పిండో అవన్నీ కూడా ఉత్తయ్య అనేది అందరికీ కూడా తెలిసిపోయింది. ఇంకా కూడా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. 15వ డేటు పెట్టి కిషన్ రెడ్డిని బెదిరించి భయపట్టించి ఏదో చేస్తా అన్నట్టు మాట్లాడి, నువ్వు బయటకు తిరగలేవు, అసలు తెలంగాణలోనే అడుగు పెట్టలేవు అన్నోడిని మళ్ళీ ఇలా వాళ్ళ సంకలనేది వచ్చి ఇలా వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా మేము చేస్తాం, తానా అంటే తందానా అనే మాట చెప్తా ఉన్నాడు. మనం ఇవి చూస్తూ ఉన్నాం. ఇప్పుడే వీడియో క్లిప్పింగ్స్లో మనం చూసినాం. ఎన్ని డేట్లు పెట్టిండు, రైతు బంధు గురించి ఎన్ని డేట్లు పెట్టిండు, చివరికి ఏమన్నాడు అనేది కూడా మీరు విన్నారు. కేసీఆర్ గారి పాలనలో 10 సంవత్సరాలు 70 లక్షల రైతులకు 72,000 కోట్ల రైతు బంధు వేసిన ఘనత ఇవాళ 11 సార్లు కేసీఆర్ గారిది. అదేవిధంగా అన్నిటికన్నా దురదృష్టం ఇవాళ అంతే ఎంత దారుణం అంటే, ఆగస్టులో రైతు బీమా ప్రీమియం కట్టాల్సింది ఎల్ఐసికి. ఆ ప్రీమియం కూడా ఎగబెట్టింది. ఎవరికి తెలియదు. ఇప్పుడు రైతు బీమా అనేది లేదనేది పాపం రైతులకు తెలియదు. ఇవాళ 14 ఆగస్టు లోపల రైతు బీమా కట్టాల్సి ఉండే, అది కట్టకుండా 6,000 రూపాయలు కేసీఆర్ గారి హయాంలో 6,000 రూపాయలు ఎల్ఐసి ప్రీమియం కట్టి వాళ్ళని కాపాడిన ఘనత. అది కూడా ఎవరన్నా దురదృష్టవశాత్తు రైతు చనిపోయిందంటే ఏ కారణం చేతనైనా వాళ్ళ దినము కన్నా ముందే వాళ్ళ ఖాతాలో పైసలు పడి వాళ్ళకు ఏదో రకంగా ఉపయోగపడే విధంగా కేసీఆర్ గారి నేతృత్వంలో ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులు ఇలా మరొక్కసారి చెప్పుకోవాలి. రేవంత్ రెడ్డి ఆయన మాట ఆయన నిజంగా నోరుకు మొక్కాలి. అది నాలుకైనా తాటిమట్టన్నా మనకైతే తెలియదు. ఏదంటే అది ఎప్పుడంటే ఏంటంటే ఆయనకు ఇవాళ రైతు రుణమాఫీ అన్నాడు. 29,000 30,000 కోట్ల రుణమాఫీ చేసిన ఘనత కేసీఆర్ గారు. ఆయన 2 లక్షలు అన్నాడు. 2 లక్షలు వేసుకొని ఉరుకుర్రి, తొందరగా ఓన్రి, పాత బాకి కట్టుని ఈ తారీఖు లోపల మళ్ళీ 2 లక్షలు తెచ్చుకొని నేను రాగానే మాఫీ చెప్తాను. ఇవాళ 2 లక్షలు తీసుకున్నాడు అంతా గొడగొడ ఏడుస్తూ ఉన్నారు. మిత్తిలైనాయి. ఆనాడు కనీసం ఆనాడు కట్టుకుంటే 7% మిత్తితో పోయేది, ఇవాళ 14% మిత్తి కట్టే పరిస్థితులు ఏర్పడ్డాయి. దానికి ఇంకా మళ్ళీ అపరాధ వడ్డీ కూడా కట్టే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ రకమైన వ్యవహారం. ఇప్పుడే ఆగయ్య గారు ఇంకో మాట కూడా చెప్పింది, బోనస్ ఇస్తా అన్నాడు. బోనస్ ఎగబెట్టే కార్యక్రమం ఒక్కొక్కటి సిస్టమేటిక్గా కేసీఆర్ గారు చేసి వ్యవసాయాన్ని నిలబెట్టే కార్యక్రమం చేసినారో దాన్ని అన్నిటినీ ఒక్కొక్కటిగా నరుక్కుంటూ వస్తూ ఉన్నాడు. 33 రకాల సన్నాలకి ఇస్తా అన్నాడు. ఇవాళ 7 అని నిన్ననో మొన్ననో మళ్ళా ఒక పత్రిక ప్రకటన చేసి 7 మాత్రమే సన్నాలు ఉన్నాయి, మిగిలినవి కావు, వీటికి మాత్రమే బోనస్ ఇస్తాం. ఇక బోనస్ ఇయ్యడన్నట్టే. ఇక ఒక్కొక్కటి తెలుసు. మొన్న యాసంగికి బోనస్ అనేది ఇయ్యలే. అంతకు మొదలు కొందరికి ఇచ్చిండు, కొందరికి ఇయ్యలే. ఇక మొన్న ఎన్నికలు అయితే ఒక నెల ఎకరం ఉన్నోనికి 2 ఎకరాలు ఉన్నోనికే
రైతు బంద్ వేసాడు, అప్పుడు చేయకున్నాడు. ఇటువంటి పనులు చేస్తూ ఉన్నాడు. తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిందే ఈ నీళ్ళ మీద, మన వ్యవసాయం మీద, మన ప్రాంతం వ్యవసాయం మీద. ఇలా ఇప్పటికీ 55% అర్బనైజేషన్ అయినా తెలంగాణ ఇంకా 60% మంది వ్యవసాయం మీదనే ఆధారపడి బతికే పరిస్థితులు ఉన్నాయి. అర్బనైజేషన్ ఎక్కువ అయింది అని అనుకున్నా ఇంకా వ్యవసాయం మీదనే బతికేవారు అనేక మంది, 60% మంది ఉన్నారు. ఇవాళ వాళ్ళందరికీ కూడా ఇలా వాళ్ళ బతుకులు బదారున పడేసిన విషయం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన గొప్ప ఘనకార్యం, ఘనత అనేది కూడా మనం ఒకసారి చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. ఏమి శాత కాదు, మళ్ళా శాత కాదంటే అట్లా కూడా కాదు. ఇవాళనే నేను పేపర్లో చదివిన, ఫ్యూచర్ సిటీయో లేకుంటే 4th సిటీయో గాంధీ సరోవరో ఇటువంటి కార్యక్రమాలకు బీజేపీలకు వాళ్ళకు అడుగులకు మడుగులెత్తుకుంటా ఇవాళ పేపర్లో వార్త వచ్చింది. గాంధీ సరోవర్కు మిలిటరీ డిఫెన్స్ వాళ్ళు 80,000 ఎకరాలు ఇచ్చేసిండు, 83,000 ఎకరాలు ఇలా ఇచ్చిండు. మరి దాని మీద చూపిన ప్రేమ ఈ రైతాంగం ఇంత 60% మంది వ్యవసాయం మీద బతికే రైతాంగం మీద ఎందుకు చూపుతలేవు? కేసీఆర్ గారు వడ్లు కొనను అంటే ఢిల్లీ పోయి ధర్నా కూడా చేసిన రోజు మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆనాటి కాంగ్రెస్, ఆనాటి అక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని మెడలు వంచి ఇక్కడ రైతాంగానికి వడ్లు ఎంత ధాన్యం పండినా ఇదంతా కొనాలి అని మీరు వాళ్ళను చెప్పి, వాళ్ళని గట్టిగా మాట్లాడి చెప్పి ఒప్పించి కొనిపించే ప్రయత్నం చేసిన విషయాన్ని కూడా మనం చెప్పుకోవాలి. ఏ నిమిషం ఇవాళ నీళ్లు కానీ కరెంటు కానీ కేసీఆర్ గారి నేతృత్వం, ఇప్పుడే ఆగయ్య గారు చెప్పారు 1 కోటి ఎకరాలు సాగులోకి వచ్చింది ఎక్స్ట్రా అని అంతకుముందు ఈ 10 ఏళ్లలో. కానీ ఇవాళ మళ్ళీ చూస్తుంటే ఏమవుతుందో తెలుస్తలేదు. కాళేశ్వరాన్ని వండబెట్టేసిండు. ఈసారి ఈ ఎల్లీనో ఆలీనో ఈలీనో ఉన్నది కదా, ఇక తెలుస్తుంది అసలు సంగతి. కాళేశ్వరం సంగతి ఏంది అనేది ఇలా తెలుస్తుంది. కేసీఆర్ గారి దూరదృష్టి, కేసీఆర్ గారి ముందు చూపు, ఈ ఎండాకాలంలో ఇటువంటి కరువు వస్తే ముందే చెరువులు నింపుకోవాలని ప్రాజెక్టులన్నీ కూడా ఎండాకాలమే అలుగులెక్క చెరువులన్నీ కూడా మత్తళ్ళు దుంకిన రోజులు కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. వ్యవసాయం మీద అసలు ఏ కోశాన కూడా 1% కూడా వాళ్ళ మీద ప్రేమ లేదు, మమకారం లేదు. ఈ వ్యవసాయాన్ని పూర్తిగా నిండా ముంచేసిండు. దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా కేవలం వరిధాన్యమే కాదు, బెస్ట్ క్వాలిటీ కాటన్ ప్రపంచంలోనే బెస్ట్ క్వాలిటీ కాటన్ ఎక్కడ పండుతుంది అంటే తెలంగాణలోనే పండుతుంది. కాటన్ కానీ, ఇలా వడ్లు కానీ, మక్కలు కానీ, పసుపు కానీ అన్నిటినీ పండబెట్టేసాడు. కేసీఆర్ గారు మద్దతు ధర లేని వాటికి కూడా ఏ పంట అయినా అవి ఏ పండి మార్కెట్లో ధర లేకుంటే కొనే ప్రక్రియ బీఆర్ఎస్ ప్రభుత్వంది ఆనాడు ఉండే. కేవలం ఎంఎస్పి ఇచ్చిందో లేకుంటే కేంద్రం రేటు చెప్పిందో అనకుండా ఏదంటే అది శనగలు కూడా కొనడం జరిగింది అన్నాడు. కాబట్టి ఏ దాని మీద కూడా ఇడిచిపెట్టలేదు. వారి దూరదృష్టితోని, వారి ఒక ఆలోచనతోని వ్యవసాయాన్ని నిలబెడితే ఇవాళ మొత్తం దేశానికే ఇవాళ ఒక రైస్ బౌల్గా తయారై అందరికీ అన్నం పెట్టే విధంగా ఇలా తెలంగాణ తయారైన విషయం మనం ఖచ్చితంగా ఇక్కడ చెప్పుకోవాలి. రేవంత్ రెడ్డికి ఒకటే ఈ వేదిక నుండి చెప్తా ఉన్నాం, ఇవాళ నీ అన్న మాటలు ఏవైతే ఉన్నావో దీనివల్ల మాకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. నువ్వు కొనను అని చెప్పటానికి కేంద్రం ఏదైతే ఉన్నదో వాళ్ళు ఎంత కొనమంటే అంత కొంటా అని చెప్పడానికి ఒకటే నిదర్శనం. మళ్ళా పంట ఇప్పుడు రైతులు ఒకటే, దీని ద్వారా రైతులు అర్థం చేసుకోవాలా, అప్రమత్తం కావాలా. మనం పండించే పంట వాళ్ళు ధర ఇచ్చే వరకు, కొనే వరకు ఊరుకుండేది లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ మీ వెంట ఉంటుంది. మెడలు వంచి, కాంగ్రెస్ కాదు ఎవడైనా కదా సరే వాడిని మెడలు వంచి కొనిపించే ప్రక్రియలో మేము అందరం కూడా మీతోని రైతులతో భాగస్వామ్యం అవుతాం. అప్పటిదాకా ఈ ఆందోళన ఆగకుండానే ముందుకు తీసుకుపోతూ ఉంటాం. కానీ రైతులు అప్రమత్తం ఉండాలి. ఇటువంటి ప్రభుత్వాన్ని నమ్మి మనం వ్యవసాయం చేస్తే ఇబ్బందులు అవుతాయి. కాబట్టి మనం కూడా కొద్దిగా హుషారుగా ఎవరు ఈ ప్రభుత్వం మీద ఆధారపడకుండా ఇలా చూస్తూ ఉన్నాం. నేను 22 ఏళ్ళ 21 ఏళ్ళు దాటి 22 సంవత్సరాలు అయి సహకారంలో ఎన్నడూ కూడా ఇంత దరిద్రం చూడలేదు.
ఒక్క యూరియా బస్త కాదు, ఇవాళ డిఏపి లేదు, 2020 లేదు, కాంప్లెక్స్ ఎరువు లేదు. ఈ సమయంలో మా సొసైటీస్లో ప్రతి సొసైటీలో కేసీఆర్ గారి పుణ్యమా అని 2 నుంచి 3 కోట్ల విలువ గల ఎరువులను నిల్వ పెట్టుకునేటోళ్ళం. ఏప్రిల్ మే మాసంలో, మే జూన్లో అన్ని గోదాములు ఫుల్. ఇల్లు మా గోదాములు సరిపోతే ఇల్లు కిరాయి తీసుకొని కూడా నిల్వ పెట్టుకున్న రోజులు. ఇలా ఇప్పుడు నయం ఉంది. ఈ వర్షం ఒకవేళ పడినట్టయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సంగతి తెలుస్తుండే. ఒక్కొక్కని కాంగ్రెస్ అని ఏడగన పడితే ఆడ చెప్పు తీసుకొని కొడుతురు రైతులు. ఎరువు బస్తలేదు. ఇప్పుడు దున్తే సాగు చేస్తే కాంప్లెక్స్ ఎరువు ఒక్క సంచి కూడా ఇలా లేదు, ఏ గోదాములో కూడా లేదు. ఎందుకు లేదో మనకు అర్థం. ఇప్పుడు నేను నిన్న అటు పోయినా కొన్ని జాగాలకు, ఆడ పోతే ఎందుకు లేదండి మా దగ్గర ఎప్పట్లాగానే మున్పట్లాగానే స్టాక్ పెట్టుకున్నామని వేరే వాళ్ళు చెప్తా ఉన్నారు. మన ముఖ్యమంత్రికి సోయి లేకనా, ఆలోచన లేకనా, లేకుంటే నిర్లక్ష్య వైఖరి ఇది. వ్యవసాయం పట్ల ఈయనకున్న దీనివల్ల మనకు స్పష్టత ఏర్పడతా ఉంది. వ్యవసాయం అంటే లెక్కలేదు, ఈయనకు దిక్కు లేదు. వ్యవసాయం ఏమున్నా రియల్ ఎస్టేట్ వ్యాపారి. వ్యవసాయ భూములను అన్నింటినీ రియల్ ఎస్టేట్లకు మార్చి నాలా కన్వర్షన్లు చేయాలి, భూముల ముగ్గురే పరిస్థితి తప్ప ఇంకో ముచ్చట అర్థమైతే లేనట్టున్నది ఆయన. కాబట్టి ఇటువంటి వ్యవహారం ఏదైతే చేస్తూ ఉన్నాడో, దుర్మార్గపు పాలన ఏదైతే ఉన్నదో ఖచ్చితంగా ప్రజలు చర్మగీతం పాడతారు. రోజులు లెక్క పెట్టుకున్నాడే. ఇప్పుడు ఇక ఇది అయిపోయింది, ఇక దగ్గర పడ్డాయి ఈ రోజులు లెక్క పెట్టుకున్నాడే. నువ్వు మళ్ళీ ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని అబద్ధాలు చెప్పి మభ్యపెట్టినా ఎవ్వడు కూడా నిన్ను ఇక నమ్మే పరిస్థితి లేదు. నీ ప్రభుత్వాన్ని నిన్ను నమ్మే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి, నువ్వు రైతు బిడ్డవు అంటావు, ఊర్లో పుట్టినన్ను అంటావు, వ్యవసాయంతో మీదనే బతికినన్ను అంటావు. ఇవాళ నువ్వు చేసిన ఘనకార్యం వల్ల ఇవాళ యావత్ తెలంగాణ రైతాంగానికి ఉరివేసినట్టు అయింది తప్ప నువ్వు రైతాంగానికి ఏం చేయలేదు. కాబట్టి ఇప్పటికైనా నీకు సోయి ఉంటే, ఇప్పటికైనా తెలివి ఉంటే, నీ మాట ఏదైతే ఉన్నదో కాళేశ్వరం ప్రాజెక్టును దాన్ని వెంటనే మరమ్మతు చేసిన ఈ సీజన్కి అందదు, కానీ నీళ్లు పంపింగ్ చేసే కార్యక్రమం చెయ్యాలి. ఎవరి మీదనో కోపం పెట్టుకొని ఆయన చేసినాయని ఉల్టా రాస్తాను, అన్ని పేర్లు మార్చి రిబ్బన్లు కత్తిరించి. నిన్న మోడల్ స్కూల్ మనం కట్టిన బ్రహ్మాండమైన మోడల్ స్కూల్కి రంగులేసి తెలంగాణ పబ్లిక్ స్కూల్ అని రిబ్బన్లు కత్తిరి ఒక డిఫరెంట్ కార్యక్రమం చేస్తున్నావు తప్ప, యంగ్ ఇండియానో తెలంగాణ ఇటువంటివి చేస్తున్నావు తప్ప ఏ ఒక్కటి కూడా ప్రజలకు ఉద్ధరించే కార్యక్రమం చేస్తున్నావు. ముఖ్యంగా వ్యవసాయాన్ని, ఇలా ఈ వ్యవసాయానికి అండగా నిలవలసిన అవసరం ఉన్న సమయంలో, ఈ కరువు పరిస్థితులు నెలకొంటున్న పరిస్థితుల్లో నువ్వు వ్యవసాయం పట్ల చూపుతున్న ఏవైతే సవతి తల్లి ప్రేమ, ఇది పనికిరాదు. నిన్ను ఊరుకునేది లేదు. బీఆర్ఎస్ పార్టీ రైతాంగం పట్ల నిలబడి నిన్ను గద్దె దించి పారదోలేదాకా ఖచ్చితంగా రైతాంగం కూడా ఉంటుందనే మాట కూడా తెలియజేస్తూ జై తెలంగాణ.